కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన, మీడియాపై దాడులు, అనాగరిక చర్యలు, ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల. గత 55 నెలలుగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందన్నారు. మొన్న ఉరవకొండ, నిన్న అనంతపురం, నేడు కర్నూలు ప్రాంతంలో మీడియాపై వైసీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడడం రాక్షస చర్యగా ఆయన అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకే కాదు పాత్రికేయులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రావడం చాలా బాధాకరం. మొన్నటి సిద్ధం రాప్తాడు సభలో కృష్ణాని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ను విచక్షణారహితంగా కొట్టారు. ఏమాత్రం కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే చంపేసే పరిస్థితి. అంటే మీ తప్పులు రాస్తే, మీ తప్పులు ఫోటోగ్రఫీలో చూపిస్తే వాళ్ళందరూ చంపేసుకుంటూ పోతారా? అదేవిధంగా నిన్నటి రోజు కర్నూలులో ఈనాడు ఆఫీస్ పైన కాడసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళందరినీ కొట్టాలనడం, ఆఫీస్ పైన రాళ్ళు రోవడం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఇంకో చోటు కూడా ఆంధ్రజ్యోతి విలేకరుని కూడా నిన్నటి రోజు విశిష్టాయిత కొట్టారు. అంటే మీ సాక్షి పత్రిక ఏమైనా రావచ్చు, ఏమైనా రాయొచ్చు, పూర్తి అబద్ధాలు. కానీ వేరే పత్రికలు నిజాయితీగా మీ నిజం, మీ తప్పు చూపిస్తే మీరు మాత్రం దాడులు చేయడమా? మీరు ఎన్ని దాడులు చేసినా ఇంక 2 నెలలే. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? రాష్ట్రాన్ని పూర్తిగా దోచిపెట్టేశారు. ఎక్కడా కూడా కనీసం రోడ్లో గుంతలు కూర్చోలేని పరిస్థితి. పాత్రికేయులు వాళ్ళు ఏదైతే తప్పు ఉందో దాని అంతా కూడా జనాలకి తీసుకెళ్తున్నారు. తప్పేంటి? నువ్వు లేదంటే నిరూపించుకో, అంతేగాని పాత్రికేయుల మీద నువ్వు దాడి చేయడం ఏంటి? నిజంగా నీకు నిజాయితీ ఉంటే తప్పకుండా వాళ్ళపైన నిరూపించుకో, నేను చేయలేదు అని. నా మీద ఇదే సాక్షి పత్రిక ఒకసారి తప్పుడు రాత్రులు రాస్తే డెఫర్మేషన్ చేశారు, కోర్టు చేశారు, కోర్టు నడుస్తూ ఉంది. సాక్షి పత్రిక పైన, భారతి పైన ఏ విధంగా ఉంటుంది ఇది? నిజంగా తప్పుడు కదా, వాడు రాశాడు కాబట్టి మేము వేసాం. మీరు కూడా తప్పు ఉంటే కోర్టుకు వెళ్ళండి. డైరెక్ట్గా మీరు చర్యలు తీసుకోవడానికి ఎవరండి మీరు? ఇది ఏంటి పరిస్థితి? ఏ విధంగా ఉంటుంది? ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా డిపాజిట్ రాకుండా కనీసం 5-10 సీట్లు సింగిల్ డిజిట్గా పరిమితం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు కానీ, ముఖ్యమంత్రి కానీ కళ్ళు తెరిచి ముందుకెళ్ళండి. పోలీసు వారు కూడా వాళ్ళందరికీ సహకరిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. పోలీసు వారు మీ జీతాలు ఏ విధంగా తగ్గాయి, ఎంత తగ్గాయి, ఏ విధంగా మీతో ఊడిగం చేయిస్తున్నారు ఆలోచించండి ఒకసారి. పోలీసు వారు కూడా మరీ దరిద్రంగా పాత్రికేయులు వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏమి ఉన్న తప్పును చూపిస్తున్నారు. తప్పేముంది? ఆ తప్పును సరిదిద్దుకోకుండా మేము చేసేది ఇదే అని దౌర్జన్యంగా చేస్తే ప్రజలు ఎవరు ఊరికే ఉండే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని తిరగబడి కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కనీసం గుంతలు కూడా పూడ్చలేరు మీ ప్రభుత్వం. ఎందుకంటే మీకు కేవలం నేను చెప్తున్నాడు సిద్ధంలో నేను 170 సార్లు బటన్ నొక్కాను. ఎవరు నొక్కామండి? బటన్ నొక్కావు, మళ్ళా అదే లిక్కర్లో మళ్ళీ లిక్కున్నా. ఈ ప్రభుత్వంలో శాండ్ స్మగ్లింగ్, లిక్కర్ స్మగ్లింగ్, రెడ్ శాండ్ స్మగ్లింగ్, గంజాయి కూడా విచ్చలవిడిగా ఉంటుందండి. గంజాయి విచ్చలవిడిగా, దానికి పోలీసు వారు సహకారం కొన్ని చోట్ల, DSP, CI స్థాయి అధికారులు. గుట్కా కూడా విచ్చలవిడిగా నడుస్తూ ఉంది.
ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నాడు నేడు అంటాడు, దాదాపు దానికి 24,000 కోట్లు అప్పు తీసుకొచ్చావు. ఆ పనులకు ఎంత పెట్టావో మిగతా దానికి ఎంత వాడుకున్నావు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు? నాడు నేడు చేసే అంటున్నావు. ఇప్పటికి కూడా ఇంకా దాదాపు 32,000 స్కూల్లో ఎక్కడా పూర్తిగా జరిగిన పరిస్థితి లేదు. వాళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. అర్థం చేస్తే వాళ్ళకి బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ధర్మవరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఈ శాసనసభ్యుడు ఆయన మాత్రం ప్రజల రక్తం దోచుకొని 3,500 నుంచి 4,000 కోట్లు సంపాదించాడు, కానీ ప్రజలకు ఏమాత్రం పనిచేసే పరిస్థితి లేదు. ఆయన మాత్రం అఫిడవిట్లో మొన్న ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తి అంతా 5 కోట్లు చూపించాడు. ఈరోజు మాత్రం 4,000 కోట్లకు ఎదిగాడు. ఏ వ్యాపారం చేశాడు చెప్పండి? ఏం వ్యాపారం చేశాడు? ఆ విధంగా ప్రజలందరూ కూడా చూపించుకోరండి. ప్రజల రక్తం పీల్చి దోచుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ కబ్జా మార్నింగ్, దావుద్ ఇబ్రహీం కోట గుర్రాలు గోడలు, అసాంఘిక కార్యకలాపాలు. ఏ విధంగా ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కొద్ది రోజులైనా ప్రజలకు మేలు చేస్తే అంతో ఎంతో గౌరవం ఉంటుంది. లేకపోతే ఎన్నికల్లో మీరు క్యాన్వాస్కి పోతే మీ నుంచి పడిన బాధితులు ఖచ్చితంగా మీకు బట్టలు లేపి తరిమి కొడతారు. ఆ రోజు ఏదో 4 రోజులు చేస్తాను అంటే ఈ రోజు వరకు గుంతలు కూర్చే పరిస్థితి లేదు. ఆడుకొచ్చి సిమెంట్ రోడ్ వేసావు, మీకు కంప్లీట్ చేయండి. గుంతలు ఏముంది? 4 కోట్లు శాంక్షన్ అయిందన్నావు కదా, త్వరగా కంప్లీట్ చేయండి. ఇప్పుడు 15 రోజులు అయింది. 2 చోట్ల 3 చోట్ల గుంతలు కూర్చావు అంతే, అంతకంటే ఏం చేసింది లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల చేతి పంపులు బోర్లు రిపేర్లు వచ్చాయి. గత 3 సంవత్సరాలుగా సర్పంచులకు ₹1 కూడా లేకుండా డైరెక్ట్ మొత్తం ప్రతి రూపాయి కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు మీ జగన్మోహన్ రెడ్డి గారే తినేశారు. కనీసం వాళ్ళు బోర్లు రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా స్పందించి చేయండి. దానికోసం మీరు స్పందించలేదు కాబట్టి మేమే పల్లెల్లో చాలా మటుకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ పల్లెల్లోని కూడా మా వద్ద మేము చేపిస్తున్నాం. ఇంకా కూడా ఎక్కడైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకొస్తే ధర్మవరం నియోజకవర్గం వరకు అన్ని గ్రామాల్లో కూడా తాగునీటికి హ్యాండ్ పంపులు కానీ బోర్లు మోటార్లు కానీ రిపేర్లు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటే ఒకవేళ బోర్లు వేసేదానికి పర్మిషన్ ఇస్తే తప్పకుండా బోర్లు కూడా వేస్తాం లేని చోట. కానీ బోర్లు వేసేకపోతే బోర్లు సీజ్ చేసే పరిస్థితి, రోడ్లు గుంతలు పుడిసేకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టే పరిస్థితి. ఇది ప్రభుత్వం. ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? మహా అంటే 52 రోజులు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఏదైతే ప్రజలతో జరగల మాదిరి పీల్చి వసూలు చేశారో అదే ప్రజలు తిరగబడి మళ్ళీ మీతో వసూలు చేసే పరిస్థితి ఉంటారు. ధర్మవరం నియోజకవర్గం వరకు అన్ని గ్రామాల్లో కూడా తాగునీటికి హ్యాండ్ పంపులు కానీ బోర్లు మోటార్లు కానీ రిపేర్లు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటే ఒకవేళ బోర్లు వేసేదానికి పర్మిషన్ ఇస్తే తప్పకుండా బోర్లు కూడా వేస్తాం లేని చోట. కానీ బోర్లు వేసేకపోతే బోర్లు సీజ్ చేసే పరిస్థితి, రోడ్లు గుంతలు పుడిసేకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టే పరిస్థితి. ఇది ప్రభుత్వం. ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? మహా అంటే 52 రోజులు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఏదైతే ప్రజలతో జరగల మాదిరి పీల్చి వసూలు చేశారో అదే ప్రజలు తిరగబడి మళ్ళీ మీతో వసూలు చేసే పరిస్థితి ఉంటారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఇంకా ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు ₹1 కూడా ఎలక్ట్రిసిటీ బిల్ పెంచలేదు. సామాన్యులకు ₹50 నుంచి 100-150 రూపాయలు వచ్చాయి. ఈరోజు 800 నుంచి 1600 రూపాయలు వస్తాం. 2014-19 చంద్రబాబు గారు సర్చార్జ్ వసూలు చేయలేదని చెప్పి ఆ 5 సంవత్సరాలు కూడా ఈ ముఖ్యమంత్రి గారు దాదాపు 12,000 కోట్ల రూపాయలు సర్చార్జ్ వసూలు చేసే పరిస్థితి అప్పటిది. అంటే మాకు లాస్ వచ్చింది. కానీ దాదాపు 58,000 కోట్ల రూపాయలు అడిషనల్గా ప్రజలతో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచాం. దాంట్లో దాదాపు 40 నుంచి 45,000 కోట్ల రూపాయలు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇచ్చాం. దాంట్లో ఎవరితో పదంటే 95% నీ బినామీ. ఒక ట్రాన్స్ఫార్మర్ 30,000 రూపాయలు దొరుకుతుంది మహారాష్ట్రలో. ఇక్కడ వచ్చి 1,85,000 ఇదే గవర్నమెంట్కు మీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అమ్ముతా ఉంది. లైన్లన్నీ కూడా పాత లైన్లకే మొత్తం దాన్ని మార్చి కొత్త లైన్లు వేసి మొత్తం దాదాపు 20,000 కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నారు. ఎక్కడా కూడా కొత్త లైన్లు వేసే పరిస్థితి లేదు. ఆ పాత లైన్లతోనే ఉడతగూరికి 4 చచ్చిపోయారు, పాముగూరికి 4 చచ్చిపోయారని చెప్పి మన జిల్లాలోనే 3-4 చోట్ల దాదాపు 10-12 మంది చనిపోవడం జరిగింది. వైర్ కట్ అయిపోయింది. ఈరోజు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు దాదాపు 40,000 ఎకరాలు ల్యాండ్ తక్కువ ధరకు ఇచ్చారు. వచ్చే 20 సంవత్సరాల్లో
వాళ్ళకి 23,000 కోట్ల రూపాయలు పవర్ కావచ్చు, జిఎస్టీలో కావచ్చు తగ్గించి ఇవ్వడం జరుగుతాం. 2014 నుంచి 19లో ఎల్పిఏ ఉండే కంపెనీ ఈరోజు లక్షల కోట్లు ఏ విధంగా వచ్చిందండి? కేవలం జగన్మోహన్ రెడ్డి బినామీ కాబట్టి వస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ తప్ప వేరే పరిస్థితి లేదు. ఇసుక ఇదే నియోజకవర్గంలో 750 రూపాయలు ట్రాక్టర్ దొరికేది, ఈరోజు 7,500 రూపాయలు. చెప్పేదేమో మేము 2,000కి ఇస్తున్నాం, 2,500కి ఇస్తామంటున్నారు, కానీ ఎక్కడ 2,000 2,500 ఇచ్చే పరిస్థితి లేదు. మట్టి అంతకుముందు 250 రూపాయలు దొరికేది, ఈరోజు 2,500 3,000 రూపాయలు ట్రాక్టర్. కంకర అంతకుముందు 1,500 రూపాయలు దొరికేది, ఈ శాసనసభ్యుడు కంకర తప్ప వేరే దేవుడు దొరకకూడదు, వేరే ఎవరు అమ్మకూడదు, వీడు మాత్రం 5,500 అమ్మాలి. ధర్మవరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా గుట్కా, గంజాయి, బియ్యం సప్లై, స్టోర్ బియ్యం సప్లై విచ్చలవిడి జరుగుతూ ఉంది. దానికి కొత్త పోలీసు వారు సహకారంతోనే నడుస్తాం. లాస్ట్ టైం కూడా పుట్టపడితే చెప్పాను, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, అవసరమంటే అన్ని కూడా కోర్టుకి ఇస్తాను. దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు అంతా కూడా బయటకు వస్తారు, ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అవన్నీ కూడా హైకోర్టులో సబ్మిట్ చేస్తాం. దాంతోపాటే గత 4 సంవత్సరాల నుంచి కొంతమంది పోలీసు వారు అవుట్రేట్గా స్థానిక శాసనసభ్యునికి సపోర్ట్ చేస్తున్నారు. దీనిపైన నేను కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేశాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేశాం. వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో, ఏవైతే ఆయన సహకరించారో అవన్నీ కూడా మళ్ళీ ఎవిడెన్స్ పెట్టి తప్పకుండా సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఎంతో కొంత ప్రజలకు మంచి చేస్తే బాగుంటుంది, కానీ ఈ విధంగా పీల్చి పిచ్చి చేస్తే ఎవరు కూడా సహించరు. పాత్రికేయులపై దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం, పాత్రికేయ ఆఫీసుల మీద దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరన్నీ చెప్పినా కూడా మొన్న కూడా ఉరవకొండలో జగన్మోహన్ సభకు ఈనాడు ఏదైతే విలేకరి ఫోటోగ్రాఫర్ ఆయన కూడా కొట్టడానికి పోయారు, ఆయన ఏదో కొంచెం మిస్ అయిపోయి పక్క పరిగెత్తి వచ్చారు. అంటే కేవలం ఎక్కడైనా కానీ పాత్రికేయులను, ఫోటోగ్రాఫర్ను కొట్టాలనే టార్గెట్ తప్ప కొట్టి బెదిరించి కంట్రోల్ తీసుకోవాలని ఎవరు కూడా బెదిరించలేరు. ఇది ప్రజాస్వామ్యం, ఎక్కడ ఎవరు బెదిరే పరిస్థితి కూడా ఉండదు. తిరగబడితే మీరు ఎవరు కూడా పనికి రాదు, కానీ అందరికీ కూడా గౌరవంగా ప్రజాస్వామ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరంతా పద్ధతి మార్చుకొని గౌరవంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.